హాయ్ ఫ్రెండ్స్, తెలుగింటి కమ్మనైన రుచుల కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగు టేస్టీ డిషెస్ కి స్వాగతం. ఈ రోజు మనం పిల్లలందరూ ఇష్టపడే బటర్ నాన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా బటర్ నాన్ ని తయారు చేయాలి అంటే తందూరి పొయ్యి అవసరం. ఇప్పుడు మనం తందూరి పొయ్యి లేకుండానే బటర్ నాన్ ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా పిండి తీసుకొని అందులో హాఫ్ స్పూన్ షుగర్, తగినంత సాల్ట్, చిన్న స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వంట సోడా వేసి పిండంతా బాగా కలిసేలా కలుపుకొని హాఫ్ కప్ పాలు పోసి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇలా కలిపి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలి. చూడండి పిండి ఎంత సాఫ్ట్ గా పొంగిందో. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి బాగా ఒత్తుకోవాలి. ఇలా చేయటం వల్ల నాన్ చాలా సాఫ్ట్ గా వస్తుంది. ఇప్పుడు తగినంత పిండిని తీసుకొని చపాతీ పీటపై ఆయిల్ రాసి పిండిని పెట్టి చపాతీ కర్రతో జాగ్రత్తగా ఒత్తుకొని కొన్ని కలంజీ గింజలు చల్లి తరిగిన కొత్తిమీర వేసి కర్రతో ఒకసారి ఒత్తుకొని స్టవ్ పైన పెన్నం పెట్టి మనం తయారు చేసుకున్న నాన్ కి నీటిని అద్ది పెన్నంపై వేసి ఇలా పొంగేలా కాల్చుకొని ఇప్పుడు పెన్నాన్ని రివర్స్ చేసి మంటపై డైరెక్ట్ గా నాన్ అంతా చక్కగా కాలేలా పెనాన్ని తిప్పుతూ కాల్చుకోవాలి. నాన్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం బటర్ వేసి నాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో. 2 వేళ్లతో తీసినా కూడా వస్తుంది. నాన్ మనందరికీ నచ్చే పన్నీర్ బుజ్జీతో తింటే చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది.